వేరే ఈడ గంగ చేస్తే కానీ కొట్టుకపోతాం ఇంకేం లే. అది చూడు సముద్రం ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది తెలుసా. ఫుల్ ఎంజాయ్. అక్కడ ఉన్న రాజపేట శివస్వాములు అందరూ ఫైనల్ గా లాస్ట్ ల్యాండ్ ఆఫ్ అయిన ధనుష్కోడిలో ఉండి ఎంజాయ్ అయితే చేస్తున్నారు బీచ్ లో. అదే విధంగా మీరు ఎంత తొందరగా వచ్చి మన అందమైన ప్రదేశాన్ని చూడాలనేసి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన తెలంగాణ స్టేట్ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ చూడాల్సిందే కోరుకుంటున్నాము. జస్ట్ ఇప్పుడే రామేశ్వరం నుంచి ధనుష్కోడి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి మనకు 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి చూడాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి టవర్ ఎంత హైట్లో ఉంది. చాలా అంటే చాలా హైట్లో ఉంది ఆ టవర్. ధనుష్కోడి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది? కిలోమీటర్స్ ఏం చూపిస్తలేదు కదా, 18 ఉందా? ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ ధనుష్కోడి. సో మనం అయితే కొంచెం త్వరగా వెళ్ళిపోదాం. ధనుష్కోడి అంటే పార్కింగా ఓపీఆర్ 20 రూపీస్ టికెట్ ధనుష్కోడి ఎంట్రీ కోసం. నో ప్లాస్టిక్. సో ఇక్కడ ప్లాస్టిక్ అండ్ చెకింగ్ చేసి 20 రూపీస్ టికెట్ తీసుకొని ఎంట్రీ చేస్తున్నారు. అది 10 కిలోమీటర్స్ ముందుగానే వాళ్ళు టికెట్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ అయితే ఉంది ధనుష్కోడి. మొత్తం ఇసుక మొత్తం సముద్రం ఇసుక మొత్తం ఈతలకి కొట్టేస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా సముద్రం. ఇప్పుడు డైరెక్ట్ లోపలికి వెళ్తున్నాం. మన చుట్టూరుగా సముద్రం ఉంది, మనం మధ్యలో వెళ్తున్నాం. స్వామి ఇక్కడ గోడ ఉంది కదా, ఈ గోడకు అదో జాలీలు కట్టి పెట్టారు. ఎందుకంటే గోడ రాళ్ళు కదలొద్దు, ఇసుక ఇతలకు రావద్దు అని చెప్పేసి అని. ఎందుకంటే అలల తాకిడికి రాళ్ళు ఇతలకు ఎగిరి పడతాయి. సో ధనుష్కోడి ఎంట్రీ వచ్చినట్టుంది. మేబీ ఇదేనా? ఇంకా ఉంది కదా, ఇది కాదు ఇంకా ఉంది. ఇటు సముద్రము సెంటర్లో ఉంది. ఇది మెయిన్ కదా స్వామి, ఇది మెయిన్. ఎట్లా కనిపిస్తుంది ఈ ధనుష్కోడి రోడ్లో కారు వెళ్తుంటే ఆ జెండా పెట్టుకొని ఎట్లా ఉంది తెలుసా కృష్ణ సాయి. అది క్లోజ్ చేసి సౌండ్ వస్తుంది. ముందర కనిపిస్తున్న సింబల్ ధనుష్కోటి. సింటు స్వామి లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కినావుగా, లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నావుగా సముద్రం. గుడిసెలు చూడు ఎలా ఉన్నాయి, పడతాయి. ఇది ధనుష్కోడి ల్యాండ్ మార్కా? టవర్ పోదాం, చేద్దాం, అన్ని చేద్దాం, టెన్షన్ అడగకు. గుడిసెలు భలే ఉంటాయి. ఇటువంటి దానిలో స్టే చేయాలి ఎప్పుడన్నా వచ్చి. అసలు పోతున్న కొద్ది అయితే వేరే అనిపిస్తుంది కదా కృష్ణస్వామి. అసలు మస్తు అనిపిస్తుంది. ఆ లొకేషన్ చూడు, ఆ కార్ విజువాలిటీ చూడు. ధనుష్కోడి స్టార్ట్. క్లైమేట్ డల్ అయిపోయింది. అంతా వేరే. కరెక్ట్ మన ఎంట్రీ అయ్యేసరికి క్లైమేట్ డల్ అయింది చూడు. ఇక్కడ చూడు సముద్రం, చుట్టూ సముద్రం, మధ్యలో మనం. మన కార్ ఇంకా ఈయనే ఉంది. బావేం రావాలి గుడికి. మా ధనుష్కోడి ఉన్న సింగిల్ రోడ్ అయినా కూడా ఎంత పబ్లిక్, ఎంత రష్ ఉంది ఈ టైంలో కూడా. కృష్ణ సాయి కార్ వేసుకొని జెండా వేసుకొని తమిళనాడు రోడ్ల మీద హల్చల్ చేసుకుంటే ధనుష్కోడి వచ్చేసినాం ఫైనల్గా. గ్లాసెసా? మన అరుణ్ స్వామి ఆడితే ఆడున్నాడు, వెళ్ళిపోదాం. అరుణ్ స్వామి ఏం చేస్తున్నావు? వీడియో తీసుకుంటున్నావా? అవునా? ఎట్లా అనిపిస్తుంది సముద్రం?
సముద్రం ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది తెలుసా. మన స్వాములు అయితే పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని శంకులు అవి ఇవి పూసల దండలు లైక్ ఇలాంటి సంథింగ్ ఉంటాయి కదా సముద్రానివి. సో అలాంటివన్నీ జెన్యున్గా ఒరిజినల్గా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఏమైంది సిక్కాలేసింది మీకు అంతా? వీళ్ళల్లా ఫోటోషూట్ చేస్తున్నారా? ఫోటో ఇస్తున్నా. స్వామి ఫోటోషూటా? ఆడ ముందు కొంప ఫస్ట్ ఆడ దిగేసి వస్తుంది దాండి. ఆ ల్యాండ్ మార్క్ ఆడ దిగేసి వస్తుంది దాన్ని. బాగా కూర్చున్నారు, కొనేంగలు కూర్చున్నట్టు. రండి, వీడియో ఇది దింపేది కాదు. చంద్రస్వామి చేతులు లేపినాడు పోయి. వీడియోలో మొత్తం వస్తుందా ఇదంతా? చెప్తాను ఈ సంగతి. వీడియోలో మొత్తం వస్తుందా? అబ్బా ఏనాదుడు ఎలుగుబంటి నిలబడ్డాడు అన్న. బస్ ఏం పండుకోతి లెక్కనే ఉన్నావు స్వామి. ధనుష్కోడి ల్యాండ్ మార్క్ వచ్చేసింది ఫైనల్గా. అసలు ఎన్ని రోజుల నుంచి అది ధనుష్కోడి అనుకొని మొత్తానికి ఇప్పుడైతే వచ్చిన. ఏంది శివస్వామి ఇది? శ్రీలంక కనిపిస్తుంది. ఈ నుంచి శ్రీలంక కనిపిస్తుందా? ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి? 32 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి శ్రీలంక ఓన్లీ ఫర్ 32 కిలోమీటర్స్ ఉంటుంది. కనిపిస్తా బైనోక్లమ్మా. దీని పేరేం పేరు? ఇప్పుడు చేంజ్ ఎవరో చేయించారు కదా మన దాంట్లో. 32 కిలోమీటర్స్ అంట స్వామి. మంచి మంచి ఐటమ్స్. అవతలు కదమ్మా. మన టీం మెంబర్స్ ఒక్క షార్ట్ తీసుకొని పోదాం స్వామి. ఏం కొండెక్కినావు? మేడం అయితే వచ్చేసి యూట్యూబర్ అంట. యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటారు. ఆ వీడియోలో రికార్డ్ అక్కడ చేయాలి. ఓకే వాయిస్ డబ్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ ఉన్నది ఢిల్లీ యూట్యూబర్ అనమాట. సో మనకు మీట్ అయ్యారు. సో ఇక్కడ వాళ్ళ ఇన్స్టా ఐడీస్ అండ్ యూట్యూబ్ ఐడీస్ అన్నీ తీసేసుకుంటున్నాము. మేమిద్దరం కలిసి వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే కొన్ని దిగాము అందరం కలిసి. చాలా అంటే చాలా బాగుంది. ఢిల్లీ మనం ధనుష్కోడ్లో మనకు ఢిల్లీ యూట్యూబర్ పరిచయం అవ్వటము. స్వామి ఫైనల్గా అయితే ధనుష్కోడ్ అయితే వచ్చేసినాం మనం. మన రాజపేట చూసాములు అందరూ రాజపేట ధనుష్కోడ్కి వచ్చి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఎట్లున్నది? మస్తు అంటే మస్తు ఉంది. ఇండియా లాస్ట్ ల్యాండ్ అని చెప్పేసి ఆ ఫీల్ తలుచుకుంటేనే వేరే లెవెల్ అనిపిస్తుంది. దిస్ ఈస్ ద ఇండియా లాస్ట్ ల్యాండ్. మనకైతే ఇక దీనికంటే ముందైతే ఏముండదు. రోడ్ రెడ్ అండ్ లాస్ట్ ఇది ఇడికెళ్ళి లాస్ట్ రెడ్. ఇక్కడ నుంచి శ్రీలంక జస్ట్ 30 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. 32 కిలోమీటర్స్. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వేరే మనకి అయితే ఇంకా ఆడ సముద్రంలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అడిగినాక వీడియో చూస్తుంటా. ఇప్పుడే కొంతమంది యూట్యూబర్స్ కూడా కలిశారు మనకు. సో వాళ్ళతో కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగే వరకు ఈ టైం అయిందనమాట. సో మన సాములు అయితే అందరు అక్కడ ఉన్నారు. మనం అయితే వెళ్ళిపోదాము. ఎట్లా వెళ్తే. సో మన సాములు అయితే బీచ్ దగ్గర అయితే ఎంజాయ్ చేస్తున్నారు బాగా. సార్ చూడండి ఎలా ఉందో బీచ్ సరౌండ్.
చాలా మంది ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. మన వాళ్ళు ఎట్టున్నారో నేనైతే వెతికేస్తున్నాను. ఎంజాయ్ చేస్తున్నారా? ఫుల్ ఎంజాయ్. అక్కడ ఉండండి, రాజపేట శివస్వాములు అని చెప్పండి ధనుష్కోడిలో. స్వామి అందరూ రాజపేట శివస్వాములు అందరూ ఫైనల్ గా లాస్ట్ ల్యాండ్ ఆఫ్ అయిన ధనుష్కోడిలో ఉండి ఎంజాయ్ అయితే చేస్తున్నారు బీచ్ లో. అదే విధంగా మీరు గిట్లంగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా వచ్చి మన అందమైన ప్రదేశాన్ని చూడాలనేసి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన తెలంగాణ స్టేట్ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ చూడాల్సిందే కోరుకుంటున్నాను. ఇంత దగ్గరలో ఉండి ఇవన్నీ మిస్ అయిపోతాం. ఎక్కడో బయటికి ఫారెన్ కంట్రీలో పోయి ఇటువంటి సముద్రం చూడకంటే మన ఇండియాలోనే ఇవన్నీ ఉన్నాయి. వేరే కంట్రీ నుంచి వస్తున్నారు, మళ్ళీ వేరే కంట్రీ నుంచి మొత్తం విదేశాల నుంచి వస్తున్నారు. వాళ్ళందరికి ఇట్లా అవి ఇట్లా మీకు వీడియో వీడియో స్వామి మొత్తానికి అయితే మనం లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసినాము. మన స్వాములు అయితే రాజపేట శివస్వాములు అందరూ అయితే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకే తెలియదు మనం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం అని చెప్పేసి. కానీ ఒక్కసారి చూడండి ఎంత కల్మషన్ లేకుండా ఎంత మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఇలాగనే ఒకసారి అయితే ఈ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాని ఒకసారి చూడాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు అయితే నచ్చినట్టయితే ఒక్కసారి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ ఓం నమః శివాయ స్వామి. కంపల్సరీ అయితే రండి, ఒకసారి అయితే వచ్చి సబ్స్క్రైబ్. సో ఫైనల్గా బీచ్ షూట్ అయితే చేస్తున్నాను. ఇంకా వెళ్ళిపోయేది ఇక్కడ నుంచి. అదో ఫోటోషూట్ అట్లా చేయాలి, వస్తుంటుంది. అలలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి. అలలు మాత్రం వేరే అంటే వేరే. ఈడ గంగ చేస్తే కానీ కొట్టుకపోతాం, ఇంకేం లే. చింటు సార్ చూడు, అవి చూడు అలలు అంటే సౌండ్కే భయం అవుతుంది. పోతాం చూడు, అది చూడు. యాక్సిడెంట్ అయిన స్వామి మొత్తానికి అయితే మన ధనుష్కోటి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే వీడియో అంటే చాలా హైప్లో ఉంది వీడియో. ఖచ్చితంగా మీరైతే వీడియో చూడాలి, కంపల్సరీ చూసి తీరాలి. మీరు చూసిరు అనుకో, చాలా మిస్టరీస్గా ప్లస్ ఏమంటారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు చూడండి, చూసిన తర్వాత మీరు ఉండాలి అని మీరే కామెంట్ చేస్తారు. ఒకవేళ ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంత బ్యూటిఫుల్గా మీకు నచ్చితే కంపల్సరీ 10 మందికి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు వీడియో అనేది. ఖచ్చితంగా. ఓం నమః శివాయ.